శాంతి. డివోషనల్ విలేజ్ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము. అయితే ఈ యొక్క అంతర్గతంలో మనము శ్రీమద్ భగవద్గీత దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి, మరి భగవద్గీత ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవితము జీవించే కళ, ఈ యొక్క విషయాలని మరియు భగవద్గీతలో ఆత్మ, పరమాత్మ మరియు యోగ సాధన గురించి ఏం చెప్పారో ఈ విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకుందాము. భగవద్గీత ఏమని అంటాము? శ్రీమద్ భగవద్గీత. పేరులోనే ఉంది. శ్రీ అంటే శ్రేష్టమైన, మత్ అంటే సలహా కదా, మతము అంటారు. ఇతని మతము, అతని మతం, మతాల కారణంగా కూడా ఎన్నో భేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఎవరి మతం వినాలో అర్థం కాదు. అయితే భగవద్గీతలో మనము ఆ పేరులోనే ఏం వింటున్నామంటే శ్రీమత్ అంటే శ్రేష్టమైన సలహా. శ్రీమత్ భగవత్. మరి ఎవరిస్తున్నారు ఈ సలహా? సాక్షాత్గా భగవంతుడే ఉచ్చరించే గీత. గీత జ్ఞానము. అయితే మరి గీత అంటే ఒక లైన్ అని కూడా చెప్పొచ్చు, ఒక పాట అని కూడా అంటారు. అంటే లైన్ అంటే అదొక మర్యాద, అదొక సూక్తులు. దేని ప్రమాణంగా అయితే మనము నడుస్తామో అప్పుడు మన జీవితంలో ఒక చక్కటి సక్సెస్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనిషి నియమాలలో ఉంటాడో, నియమబద్ధంగా ఉంటాడో, ఆ నియమాలే మనకి శక్తిని ఇస్తాయి. అందుకే అంటారనమాట, నియమే బల్ హే. అయితే గీతలో మన జీవితంలో ఎలా జీవించాలి, ఎలా మనము తినాలి, ఎలా పనుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ప్రతి కర్మకి జ్ఞానాన్ని ఇవ్వడము జరిగింది. అయితే గీత అనేది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో ఇవన్నీ విషయాలు కాకుండా ముఖ్యమైన కొన్ని విషయాల గురించి ఈ కొన్ని ఎపిసోడ్లో తెలుసుకొని మళ్ళీ ఇంకా క్రమంగా ఒక్కొక్క చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. మరి ఆ శ్రేష్టమైన సలహాలు ఏంటి కదా? ఇప్పుడు చూడండి, సలహాదారులకి చాలా మనకి ఉపాధులు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ అడ్వైజరీస్ ఉంటారు. పెద్ద పెద్ద పోస్టులలో రిటైర్డ్ అయిపోయినాక కూడా మళ్ళీ వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటారు. ఆ సలహాదారులకి ఏముండదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు. కాకపోతే కేవలము గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళకి మీ సలహా కావాలి. అంటే సలహా అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది. మరి భగవద్గీతలో మరి ఎటువంటి సలహాని మనకి భగవంతుడు చెప్తున్నారు, ఈ విషయాల్ని మనము తెలుసుకుందాం. ఇంకా ఏం చెప్తారంటే శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయీ శిరోమణి. తో సర్వశాస్త్రమయీ శిరోమణి అంటే అన్ని శాస్త్రాలకి కూడా భగవద్గీత మయి అంటే తల్లి. తల్లి ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు తల్లి గీత అని మనం చెప్పుకున్నప్పుడు ఇంకా అన్ని శాస్త్రాలు ఉపనిషత్తులు ఏమైపోయినట్టు పిల్లలు. మరి తల్లి చేసే కర్తవ్యం ఏంటి? ఒక తల్లి చేసే కర్తవ్యము పాలన చేస్తుంది. మరి గీత ఒక్కటి మనము తెలుసుకున్నామంటే అన్ని సమస్త వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీతలో ఉంది అని చెప్తాం. అయితే అందుకే దీన్ని సర్వశాస్త్రమయి శిరోమణి. శిరోమణి అంటే తలపైన మణితో సమానం. ఒక భగవద్గీతని మన జీవితంలో మనము చక్కగా అర్థం చేసుకొని ధారణ చేసినట్లయితే మనకి ముక్తి మార్గాన్ని మనం పొందుతాము, జీవన ముక్తిని మనము పొందుతాము. అయితే ఇటువంటి భగవద్గీత యొక్క ఈరోజు ఎపిసోడ్లో మనము కొన్ని ఇంట్రడక్షన్ని తెలుసుకుంటాము. మరి భగవద్గీత ఎప్పుడు ఏ సమయంలో చెప్పడం జరిగింది, ఎవరికి చెప్పడము జరిగింది? ఏమని చెప్తామంటే కురుక్షేత్రంలో రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారని చెప్తాం. మరి అర్జునుడికి ఆ సమయంలో ఏమ అనిపించింది? నిజానికి చూసినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడు ఎన్నోసార్లు కలిసి ఉంటారు. కానీ ఆ సమయంలోనే ప్రత్యేకంగా ఒక
జీవితంలో ఒక గొప్ప సాధన కోసము అతనిలో వచ్చే ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా అనే స్టేజ్ వచ్చింది. సో దానికి జ్ఞానం ఇవ్వడం జరిగింది అంటారు. అయితే దీనికంటే ముందు చెప్పేది ఏంటంటే, గీత కూడా ఎన్నో రకాల గీతలు ఉన్నాయి. భగవద్గీతలోనే గీత అని ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో, భగవద్గీత ఎన్నో రకాల గీతలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే మరి ఎలా అంటే, ఫస్ట్ శివగీత అని చెప్తారు, అనుగీత అని అంటారు, రామగీత అని చెప్తారు, యక్షగీత అని చెప్తారు, అష్టావక్రుడు గీత అని చెప్తారు, విదురుడు నీతి అని చెప్తారు, అది కూడా గీత, భీష్మ గీత అని చెప్తారు. అలా గీతలలో కూడా 12 రకాల గీతలు ఉన్నాయంట. మరి దీంట్లో అంటే ఏ సమయం సందర్భంలో ఆ సమయంలో ఆ వ్యక్తికి ఆ పరిస్థితికి అనుకూలంగా చెప్పిన జ్ఞానాన్ని గీతగా చెప్పడం జరిగింది. దాంట్లో అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని భగవద్గీతలో చెప్పడం జరిగింది అని అంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నాము యక్షగీత. ఎప్పుడైతే యుధిష్ఠిరుడికి యక్షుడి దగ్గర వెళ్తారో అప్పుడు యక్ష ప్రశ్నలని మనము విన్నే ఉంటాము చాలామంది. దాన్ని కూడా ఒక గీతగా చెప్పారు. అలానే విదురుడు గీత, ఉద్ధవ గీత. అంటే ఉద్ధవుడు శ్రీకృష్ణుడు యొక్క మిత్రుడు, అతనికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ సమయంలో కూడా చెప్పిన జ్ఞానాన్ని ఉద్ధవ గీత అని చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు మనం తెలుసుకునేది ఈ అన్ని గీతలలో ఉన్నతమైన గీత ఏంటంటే శ్రీమద్ భగవద్గీత, ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. మరి నిజానికి చూస్తే గీత అనేది ఏదైతే గ్రంథం మనం చెప్తున్నామో, మరి ఇది హింస అనేది మనకి ప్రేరేపిస్తుందా కదా? హింస అంటే అది తప్పు విషయము. దేవతలు ఎప్పుడు కూడా హింస అనేది చెప్పరు. అహింస దేవీ దేవత పరమోధర్మ అని అంటారు. మరి శ్రీకృష్ణుడు ఏదైతే గీతా జ్ఞానాన్ని చెప్పారో, మరి భగవద్గీతలో ఏ రకంగా కూడా హింస అనేది లేదు. మహాభారత యుద్ధంలో చూపించారు. కానీ ఆ సమయంలో గీతా జ్ఞానం ఏంటంటే ఒక రిలీజియన్కి, ఒక ధర్మానికి సంబంధించింది కాదు. భగవద్గీత జ్ఞానము ఒక మనిషికి సంబంధించిన జ్ఞానం. ఇక్కడ ఏ ధర్మాన్ని గురించి చెప్పడం జరగలేదు. కేవలం ఇది ఆత్మ కోసము చెప్పిన జ్ఞానము భగవద్గీత. దీంట్లో 701 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. దాంట్లో 574 భగవాను వాచ, 84 శ్లోకాలు అర్జున వాచ, 1 శ్లోకము ధృతరాష్ట్ర వాచ. ఇలా అన్నీ కలిపి 701 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి. మరి ఈ జ్ఞానము ఎప్పుడు చెప్పడం జరిగింది అనుకున్నాము? కురుక్షేత్రంలో రణరంగంలో చెప్పడం జరిగింది. కౌరవులు, పాండవులు. మరి నిజానికి కురుక్షేత్రము భౌతిక క్షేత్రము కాదు, ఇది మన మనసులో జరిగే ఒక ద్వంద్వం, ఒక యుద్ధము. మరి ఇలాంటి సమయంలో మనకి ఎటువంటి శాంతి, ప్రశాంతత అనేది కావాలి, ఆ జ్ఞానాన్ని ఇక్కడ తెలియచేయడము జరిగింది. అయితే ఈ యొక్క ద్వంద్వం ఏదైతే చూస్తున్నామో మనం యుద్ధ భూమిలో, కౌరవులు పాండవుల మధ్యలో యుద్ధం. మరి కౌరవులు పాండవులు ఎవరు? సొంత అన్నతమ్ముళ్ళ పిల్లలే అని మనము తెలుసుకున్నాం. సొంత అన్నతమ్ముళ్ళ పిల్లల మధ్యలో యుద్ధము జరగడం ఇది చాలా గొప్ప విషయం. అది కూడా దేనికోసము? ఆస్తిపాస్తుల కోసం. దుర్యోధనుడు ఏమంటాడు? కేవలం ఒక సూది మందమంతా కూడా నేను భూమిని పాండవులకి ఇవ్వనని చెప్తాడు దుర్యోధనుడు. అంటే ఇది ఆస్తి కోసము జరిగే ఒక యుద్ధం అన్నమాట. మరి దీంట్లో పరమాత్మ అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన జ్ఞానం అక్కడ చెప్తాం. అంటే ఇది నిజమైన కురుక్షేత్రం కాదు. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆస్తి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంటింటి భారతము, ఇంటింటి రామాయణం అని మనము చెప్తూ ఉంటాం. సో ఈ మహాభారతం అనేది ఒక కౌరవులు పాండవులది జరిగేదే కాదు. ఈ ప్రపంచమంతా ఈ సమయంలో భారతదేశం అంతా కూడా ఒక పెద్ద మహాభారతం అనేది నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈ భూమి, స్థలాలు వీటి యొక్క గురించే ఎక్కువ ఇప్పుడు కలియుగం యొక్క అంతిమంలో మనం చూస్తున్నాము. ఇది చాలా ఎక్కువగా అయిపోతుంది. అయితే ఇది ఇలాంటి విషయంలో మరి జరిగే యుద్ధములో
గురించి చెప్పిన జ్ఞానం. మరి కౌరవులు పాండవులు సొంత అన్నతమ్ముళ్ళ మధ్యలో యుద్ధము అని చూపిస్తున్నారు. అయితే మన జీవితంలో కూడా చూడండి, మనసుకి వచ్చే బాధ, నొప్పి, సమస్యలు అన్నీ కూడా ఎక్కడొస్తాయి? ఎవరో అపరిచితులతో రాదు. మనకి మానసిక ఆందోళన, టెన్షన్, స్ట్రెస్ మన తోడున్న వాళ్ళతోనే మనకి ఎప్పుడు కూడా వస్తాయి. సో అందుకే తోడున్న వాళ్ళతో జరిగే యుద్ధంలో చెప్పిన జ్ఞానం అనేది భగవద్గీతలో చెప్పడం జరిగింది. సో ప్రతి మనిషికి ఈ యొక్క ద్వంద్వం అనేది నడుస్తూ ఉంటుంది. మరి ఆ ద్వంద్వములో ఎలా మనం మానసిక స్థితి అనేది పెట్టుకోవాలి, ఎలా మన మనసుని మనం ఉంచుకోవాలి. సో మొట్టమొదటిగా చెప్పింది డిటాచ్మెంట్, నిర్లిప్తత. మన మనసుని ఎలా అతీతంగా పెట్టుకోవాలి. ఎంత మనం అతీతంగా ఉంటామో అంత అక్కడ విజయం అనేది మనకి జరుగుతుంది. అది గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, కౌరవులు పాండవుల విషయాలే మనం చూసినట్లయితే, పాండవుల పేర్లు 5 మంది పాండవులు చెప్తాం, కౌరవులు 100 మంది చెప్తాం. సో 5 మంది పాండవులు అక్కడ శ్రీకృష్ణుడిని భగవంతుడుగా తెలుసుకున్న వాళ్ళు 5 మంది పాండవులు. మిగతా అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నా కూడా అతను భగవంతుడు కాదు, అతను కేవలం ఒక సామాన్యమైన మనిషియే అని అనుకున్న వాళ్ళు కౌరవులు. మరి కౌరవులు పాండవుల పేర్లు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది, పాండవులు పరమాత్మతోని ప్రీతబుద్ధి కలిగినవారు. అంటే భగవంతుని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళే పాండవులు. అందుకే భగవద్గీతలో చెప్పడం జరిగింది ఒక చక్కటి శ్లోకములో, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేలాది మంది మనుషులలో ఏ ఒక్కనొక్కడు నన్ను సరి అయిన రీతిలో తెలుసుకుంటాడు. ఆ ఒక్కనొక్కళ్ళల్లో కూడా మళ్ళీ ఏ ఒక్కడో నా పైన సంపూర్ణంగా బలిహారం అవుతాడు, అతనే స్వర్గాన్ని పొందుతారు అని అన్నారు. అంటే ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుడే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారనుకోండి, వేల మంది గ్రహించే వేలల్లో ఒక్కడు గ్రహించుతాడు అనే అవసరం ఏముంది? ఇప్పుడు అందరికీ తెలుసు శ్రీకృష్ణుడు భగవంతుడని. మరి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? వేలల్లో ఎంతో మందిలో ఏ ఒక్కనొక్కడో నన్ను తెలుసుకుంటాడు. అంటే పరమాత్మ అసలు నిజానికి ఎవరు, పరమాత్మ తత్వం ఏంటిది అనేది మనము 2వ 3వ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాము. అయితే ఇక్కడ పాండవులు అంటే పరమాత్మని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు పాండవులు. భగవంతుణ్ణి యథార్థంగా తెలుసుకోకుండా భోగ విలాసాలలోనే ఉంటూ అవే మార్గం నాకు ఇష్టం అని అనుకునే వాళ్ళు కౌరవులు. అయితే పాండవులలో మొట్టమొదటి పాండవు యుధిష్ఠరుడు. యుధిష్ఠరుడు అంటే యుద్ధములో స్థిరంగా ఉండేవాడు. యుధిష్ఠరుడు అంటే ఏ యుద్ధము? మనోయుద్ధం. మనసులో జరిగే ద్వంద్వంలో ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండేవారు. అతను యుధిష్ఠరుడు. ఇంకొకటి ఎవరు? రెండోది భీముడు. భీముడు అంటే బలశాలి. సో ఎలాంటి బలము? యోగ బలానికి నిదర్శనం. భీముడు గురించి చెప్తారు, కుంతీదేవి ఎప్పుడైతే భీముడు పుట్టినప్పుడు పాండురాజుకి ఇస్తుందన్నమాట. అయితే భీముడు కింద జారి పడిపోతాడు. కింద ఉన్న పెద్ద బండరాయి విరిగిపోతుంది, కానీ భీముడికి ఏం కాదు. అంటే బండరాయి అంటే ఒక పరిస్థితి, భీముడు దగ్గర ఉన్న బలానికి పరిస్థితి కూడా దూరం అయిపోతుంది. అంటే యోగశక్తికి అర్థం. సో మనలో ఎప్పుడైతే యోగశక్తి ఉంటుందో అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా కూడా అవలీలగా మనము దాటేయగలుగుతాము. మూడోది అర్జునుడు. అర్జునుడు అంటే జ్ఞానాన్ని ఆర్జించేవాడు అర్జునుడు. మరి జ్ఞానాన్ని ఆర్జించేవాడు అర్జునుడు అంటే ఏ జ్ఞానం అయితే మనం తెలుసుకుంటున్నామో దాన్ని జీవితంలో ప్రాక్టికల్గా సాధన చేసినవారు. అందుకే అర్జునుడికి అందరికంటే కూడా ఏకాగ్రత శక్తి అర్జునుడికే చూపిస్తాం. నాలుగవది నకులుడు. నకులుడు అంటే నా కులము, ఎటువంటి కులమత భేదము లేనివాడు. మరి ఎవరికి కులమత భేదము ఉండదు? ఆత్మ అనుకుంటే కులమత భేదం అనేది ఉండదు.
అయితే ఆత్మస్థితిలో ఉన్నవాడు నకులుడు. సహదేవుడు, సహదేవుడు అంటే ఈశ్వరీయ కార్యంలో సహయోగము చేసేవాడు, హెల్ప్ చేసేవాడు సహదేవుడు. మరి ఇలా 5 మంది పాండవుల యొక్క అర్థం. ఎవరైతే పరమాత్మని గ్రహించి పరమాత్మ యొక్క కార్యంలో కూడా అందరూ ఒకటే విధంగా ఉండరు, అందరూ భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో తన యొక్క హెల్ప్ సహయోగం అనేది చేస్తారు. ఒక్కొక్క స్థితిగతులలో ఒక్కొక్కరు ఉంటారు. కౌరవులని చూసినట్లయితే కౌరవులు 100 మంది. మరి కౌరవుల పేర్లు ఏమున్నాయి? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుర్లోచనుడు, అన్నీ చాలామంది పేర్లు దూతోనే స్టార్ట్ అవుతుంది. దు అంటే చెడుకి నిర్వచనము. దుర్యోధనుడు అంటే ధనాన్ని ఎవరైతే దురుపయోగిస్తారో, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఎన్ని రకాలుగా ధనాన్ని వేస్ట్లో పెట్టడము, నెగిటివ్లో పెట్టడము, జూదంలో, ఆల్కహాల్, స్మోకింగ్, రకరకాల వ్యసనాలలో లోనైపోయి ఎంటర్టైన్మెంట్స్లలో ఇవన్నిట్లో దురుపయోగించే వాళ్ళు దుర్యోధనులు. దుశ్శాసనుడు చెడు శాసన చేసేవారు, దుశ్శాసనుడు అని చెప్తాం. అంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లోనే ఒక బాధ అనేది ఉంటుంది, అందుకే దుశ్శాసనుడు అని చెప్తారు. ఇంకొకటి వచ్చే దుర్ముఖుడు. దుర్ముఖుడు అంటే నోటి నుంచి ఎప్పుడు కూడా తప్పు మాటలు మాట్లాడేవాళ్ళు దుర్ముఖుడు. దుర్లోచనుడు, లోచన అంటే చూపులు, దుర్లోచనుడు అంటే ఎప్పుడు చెడు చూపు ఉండేవాళ్ళు దుర్లోచనుడు. అలా అన్ని పేర్లలో నెగిటివ్ అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది కౌరవులు అంటే. అంటే ఈ కౌరవులు కలిగిన ఆలోచనలు భగవంతుడి నుంచి ఎప్పుడు కూడా విపరీతంగానే ఉన్నట్టు చూపిస్తారు. తర్వాత ఒక్క చెల్లెలు అని చెప్తారు. ఆ చెల్లెల పేరేంటి? దుశ్శల. దుశ్శల అంటే శీలము లేనిది, అంటే వ్యభిచారం, ఒకరితో ఇద్దరితో ఎంతోమంది యొక్క ఆకర్షణలలో ప్రలోభాలలో ఉండేవారు. సో అలాంటి వాళ్ళని కూడా మనం ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనము చూస్తున్నాము. ఈ కలియుగంలో ఎంతోమంది కౌరవ సాంప్రదాయంగా మనం చూస్తున్నాము. మరి నిజానికి పరమాత్మని యథార్థంగా తెలుసుకొని అతని యొక్క స్మృతిలో సంపూర్ణంగా మనస్సుని స్థితప్రజ్ఞంగా ఉంచుకునేవాడే ఏ ఒక్కనొక్కడు. అయితే మరి కౌరవులు పాండవులని మనం తెలుసుకున్నాము. మరి దీంట్లో పరమాత్మ ఇచ్చే గీతా జ్ఞానము, మరి ఈ గీతా జ్ఞానము ఏదైతే చెప్పడం జరుగుతుందో ఈ జ్ఞానంతో మొట్టమొదటిగా మనకేమొస్తుంది? మానసికంగా స్థిరత్వం అనేది వస్తుంది. మరి ఈ భగవద్గీతతో ఏం తెలుస్తుంది? మన లోపల ఉన్న అజ్ఞానము అనేది దూరం అవుతుంది. జ్ఞానంలోకి మనం మంచి సరి అయిన నిర్ణయాలని మనం తీసుకోగలుగుతాము. అందుకే చూడండి, భగవద్గీత ఏ సమయంలో చెప్పడం జరిగింది? అర్జునుడు ఎప్పుడైతే మొత్తము కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు, కొందరు ఏమంటారు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని డిప్రెషన్ అని కూడా అంటారు. అర్జునుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఇంకా నేను యుద్ధము చేయలేను, ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నా. సో అలాంటి సమయంలో భగవంతుడు చెప్పిన జ్ఞానం అంటే అలా కూడా మనం చూస్తున్నాం. ఎంతోమంది ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాలలో మనసు అనేది కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. మరి భగవద్గీత చెప్పే జ్ఞానము మొట్టమొదటి మనసుకి చెప్పే జ్ఞానం ఇది. అందుకే దాంట్లో చాలా చక్కటి శ్లోకము 2వ అధ్యాయంలో ఉందన్నమాట. యోగస్థః కురు కర్మాణి సంగత్వ్యక్త ధనంజయ సిద్ధి అసిద్ధ్యో సమో భూత్వః యోగ పరముచ్యతే. అంటే ఏ మనిషి అయితే యోగ స్థితిలో ఉంటూ ప్రతి కర్మని ఆచరిస్తాడో, ప్రతి మనిషి ఎలాంటి స్థితిలో ఉండాలి? యోగ స్థితిలో ఉంటూ కర్మని ఆచరిస్తారో అతనికి సిద్ధి కావచ్చు, అసిద్ధి అంటే ఫెయిల్ లేకపోతే గెయిన్, లాస్ ఆర్ ప్రాఫిట్, లేకపోతే నింద స్తుతి, జై పరాజయ్, ఎటువంటి స్థితిగతులలో కూడా
అతను ఎప్పుడు కూడా సమాన స్థితిలో ఉండేవాడే యోగి అని చెప్పడం జరిగింది. అంటే ఈ గీతా జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఈ యోగాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దీంతో మన మనసు అనేది స్థిరత్వంలోకి వస్తుంది. సో యోగా అంటేనే ఆ స్థిరత్వాన్ని తీసుకొచ్చేది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలలో మీరు ఎప్పుడైతే అధ్యాయము వినింటారో 18 అధ్యాయాల పేర్లలో లాస్ట్ అక్షరము ఏమొస్తుంది? యోగా. సో మొట్టమొదటి నేను ఒకసారి 18 అధ్యాయాలు మీకు చెప్తాను. సో మొట్టమొదటి అధ్యాయము అర్జున విషాద యోగము, రెండోది సాంఖ్యయోగము, మూడోది కర్మయోగము, నాలుగోది జ్ఞానకర్మ సన్యాస యోగము, ఐదోది కర్మ సన్యాస యోగము, ఆరోది ఆత్మ సంయమ యోగము, ఏడోది జ్ఞాన విజ్ఞాన యోగము, 8 అక్షర బ్రహ్మ యోగము, 9 రాజవిద్య రాజగూహ్య యోగము, 10 విభూతి యోగము, 11 విశ్వరూప దర్శన యోగము, 12 భక్తి యోగము, 13 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, 14 గుణత్రయ విభాగ యోగము, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగము, 16 దైవాసుర సంపద విభాగ యోగము, 17 శ్రద్ధాత్రయ విభాగ యోగము, 18 మోక్ష సన్యాస యోగము. మరి ఇప్పుడు మీరు ఈ 18 అధ్యాయాలు పేర్లు విన్నప్పుడు అన్ని పేర్లలో లాస్ట్కి చివరిది వచ్చింది ఏంటి? యోగము. యోగము అంటే ఏ యోగము చేయమని చెప్తున్నారు? మరి యోగం అంటే అసలు ఏంటి? అన్నిట్లో కూడా హయ్యెస్ట్ ఈ సృష్టిలో యోగ సాధననే. మరి భగవంతుడు చెప్పే యోగం ఏంటి? ఏ యోగము ద్వారా మన మనసు బుద్ధి అనేది స్థిరత్వంలోకి వస్తుందో అదే యోగము. అందుకే ఇందాక చెప్పడం జరిగింది, యోగస్థః కురు కర్మాణి సంగత్వక్త ధనంజయ సిద్ధి అసిద్ధ్యో సమో భూత్వః యోగ పరముచ్యతే. అయితే ఏ యోగ సాధనలో నా మనసు అనేది సిద్ధిలో కావచ్చు అసిద్ధి కావచ్చు ఎప్పుడు సమానంగా ఉంటుందో ఆ యోగ ఆచరణనే ఉత్తమమైన యోగము అని అనడము జరుగుతుంది. మరి ఈ ప్రపంచంలో చూసినట్లయితే ఎన్నో రకాల యోగ సాధనాలు ఉన్నాయి. 2 రకాల యోగ సాధనాలని మనము చెప్పుకుంటాము. 2 రకాల యోగ సాధనలు ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి మనిషికి చెప్పే యోగ సాధన, ఇంకొకటి పరమాత్మ ఆత్మకి చెప్పే యోగ సాధనం. మరి మనిషికి చెప్పే యోగ సాధనాలు ఏంటివి? మనం ఏవైతే ప్రపంచంలో తెలుసుకుంటున్నామో రకరకాల యోగ సాధనాలు, క్రియ కావచ్చు, ఎన్నో రకాల యోగ సాధనాలు ఉన్నాయి. కానీ పరమాత్మ ఆత్మకి చెప్పే యోగ సాధనము రాజయోగము. సో ఏ యోగ సాధనతో మన మనసు అనేది స్థిరత్వంలోకి వస్తుందో అదే ఉత్తమమైన యోగముగా భావించడము జరిగింది. మరి యోగము అంటే ఇక్కడ భగవద్గీతలో కూర్చొని చేయడం అనేదే కాదు. కూర్చొని 1 గంట ఆసనము చేయడము, ప్రాణాయామము చేయడము ఇవన్నీ చేసేదే కాదు. కానీ కర్మ ఆచరించినప్పుడు కూడా ఆ బ్యాలెన్స్ స్టేజ్లో ఉంటూ చేయడమే యోగము. అందుకే భగవద్గీత ద్వారా మొట్టమొదటిగా మనకి తెలిసేది మనసు యొక్క నియంత్రణ. ఒక 5-6 బెనిఫిట్స్ ఏదైతే భగవద్గీత ద్వారా మనకి ఉన్నాయో, మనసు యొక్క నియంత్రణ అనేది ఎలా చేయగలుగుతాము, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మన మనసు అనేది కంట్రోల్లోకి వస్తుంది గీతాని చదివినప్పుడు. అందుకే చెప్తారు, మహాత్మా గాంధీ కూడా ఎప్పుడైతే స్వాతంత్ర పోరాటంలో అతనికి ఎన్నో పరిస్థితులు ఎదురయ్యేవి. మరి అలాంటి సందర్భాలలో కూడా
అతను భగవద్గీత తెరిచి ఒక పేజ్ ఎప్పుడైతే చదివేవారో అతనికి సమాధానం వచ్చేది. భగవద్గీత ఏ పేజ్లో ఎప్పుడు మీరు చదివినా అది కొత్తతనమే ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరి యొక్క జీవిత సమాధానాలు కూడా దానికి మనకి దొరికిపోతాయి. సో భగవద్గీతలో ముఖ్యంగా చెప్పింది భగవంతుడి యొక్క మహిమల గురించి, భగవంతుడి యొక్క గుణాల గురించి. సో మహిమ గురించి, గుణాల గురించి భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. ఇంకా ఏ వేదాలు, ఉపనిషత్తులో కూడా భగవంతుడి యొక్క మహిమని అంత స్పష్టంగా చెప్పడం జరగలేదు. సో ఒకసారి మనం భగవంతుడినే మనం తెలుసుకున్నాము జీవితంలో, ఇంకా ఏది ఇంకా తెలుసుకునే అవసరం లేదు. సమస్త సారము ఆ పరమాత్మలోనే ఉంది. భగవంతుడిని తెలుసుకొని ఎప్పుడైతే మనసు అనేది అతనితో జోడించడం ప్రారంభించామనుకోండి, అక్కడే నియంత్రణ అనేది వచ్చేస్తుంది. సో మనసు అనేది మనసుకి చెప్పే ఇది యోగ సాధన. అందుకే తన మనసే తనకి మిత్రుడు, తన మనసే తనకి శత్రువు అని అంటాం. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనకి మిత్రుడు కాదు, శత్రువు కాదు. కేవలం నా మనసే నాకు మిత్రుడు. అయితే మొట్టమొదటిది మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది భగవద్గీతలో చక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది ఓవర్ థింకింగ్, లేకపోతే గతంలో బాగా వెళ్ళడం ఆ ఓవర్ థింకింగ్లో, ఫ్యూచర్లో ఎక్కువగా ఆలోచించడం. కొందరు యాంగ్జైటీలోకి రావడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఈర్ష, ద్వేషాలు, ఇవన్నీ ఆలోచనలు ఉండడము. సో ఇవన్నిటిని కూడా తీసే జ్ఞానము భగవద్గీతలో చెప్పడం జరిగింది. అది మనము సెకండ్, థర్డ్ ఎపిసోడ్స్లలో ఎలా ఆత్మజ్ఞానం గురించి చెప్పడం జరిగింది, దాంతో ఎలా మనని మనం డిటాచ్ కాగలుగుతాము అనేది తెలుసుకుంటాం. అయితే ఈ విధంగా మొట్టమొదటిది మనసు యొక్క కంట్రోల్ గురించి భగవద్గీతలో చెప్పడం జరిగింది. చెప్పిన జ్ఞానమంతా కూడా మనసుకే కదా. మనసు మంచిగా ఉంటే సమస్తం మంచిగా ఉంటుంది. మనసే అన్ని రకాలుగా ఆకర్షణలలో, ప్రలోభాలలోకి వెళ్ళేది. రెండోది భగవద్గీతలో మనిషి యొక్క మనసుతో వచ్చే ప్రశాంతత గురించి కూడా చెప్పడము జరిగింది. శాంతి ఎలా వస్తుంది అది. మరి మూడోది కర్మ ఆచరణ ఎలా చేయాలి, మనం కర్మని ఏ విధంగా ఏ ఆలోచనలతో ఆచరణ చేయాలి, దాంట్లో 3 రకాల కర్మల గురించి, 3 రకాల బుద్ధి గురించి, 3 రకాల వ్యవహారం గురించి చెప్పడం జరిగింది. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ, లేక సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. సాత్విక వ్యవహారము, రాజసిక వ్యవహారము, తామసిక వ్యవహారం. సో అలా కర్మ ఆచరణ కోసం కూడా భగవద్గీతలో చెప్పడము జరిగింది. సో మనసులో ప్రశాంతత మరియు రకరకాల కర్మలు, మళ్ళీ జీవితంలో ఏ విధంగా మనము ఉత్తమమైన స్థానంలోకి వెళ్ళగలుగుతామో దాని గురించి కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. సంపూర్ణ శాంతిని ఏ విధంగా పొందగలుగుతాము, ఈర్ష ద్వేషాల నుండి కూడా అతీతంగా ఎలా ఉండగలుగుతాము, మరియు మనసులో వచ్చే రకరకాల రుగ్మతుల గురించి కూడా దూరంగా కావడానికి భగవద్గీతలో చెప్పడము జరిగింది. సో ఈ విషయాలన్నిటినీ కూడా మనము తెలుసుకున్నప్పుడు భగవద్గీత యొక్క బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ సృష్టిలో తరతరాలుగా భగవద్గీతని కూడా ఎన్నో లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేషన్స్ చేయడం జరిగింది. గాంధీ గీత అని, ఠాగూర్ గీత అని ఎన్నో లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే కేవలం ఇది భారతదేశంలో ఉన్న గ్రంథము కాదు, కానీ సమస్త మానవులకి ఇది ఉపయోగము అయ్యే గ్రంథము. అయితే ఈరోజు మనం కేవలము ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆత్మ, పరమాత్మ యొక్క తత్వాన్ని భగవద్గీతలో ఎలా చెప్పడం జరిగిందనేది మనము శ్లోకాల రూపంలో తెలుసుకుందాం. ఓం శాంతి.